ఆ రోజున ఎన్నో సమస్యలను కూడా మేము ఎదుర్కొన్నాము ఆ కాలంలో. అయినా సరే ధైర్యంగా నిలబడి పోటీ చేసి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ అక్కడి నుంచి కూడా మేము పార్టీలో టీడీపీ తరఫున పార్టీలో పనిచేయడం జరిగింది. నానిగారి తరఫున నానిగారు పెట్టిన ప్రతి ప్రోగ్రాం కూడా మేము అటెండ్ అయ్యాము. ఆయన తరఫున రోడ్లు ఎక్కాము, అన్నిట్లో కూడా పాల్గొనడం జరిగింది, కష్టపడ్డాము. తర్వాత గత నెల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిని గళ్ళ మాధవ్ గారు నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్య 3 రోజుల క్రితం జరిగిన ఎంపీ గారి సభలో మాకు గౌరవమానం జరిగింది. ఆ సభలో నాని గారు, గళ్ళ మాధవ్ గారు, వాళ్ళ హస్బెండ్ రామచంద్ర గారు ముగ్గురు కూడా మమ్మల్ని అవమానించారు. ఏమని అవమానించారంటే, మేము వార్డులో పనిచేస్తాము, మాకు వార్డులో ప్రాధాన్యత ఇవ్వలేదని అడగడం జరిగింది. అయితే వారు ఏమన్నారంటే, మీరు వైసీపీ తరఫున పనిచేస్తున్నారని నింద వేసి మమ్మల్ని దూరంగా పెట్టి చాలా ఘోరంగా అవమానించారు. మాధవ్ గారు ఏమన్నారంటే, నేను ఎలాగైనా గెలుస్తాను, నాకు కావాల్సిన మెజార్టీ కోసం మిమ్మల్ని పిలిపించుకుంటున్నాను, అంతేగాని నాకు మీరు అవసరం లేదన్న విధానంతో వాళ్ళు మాట్లాడారు. అది చాలా బాధాకరంగా అనిపించింది. ఆ తర్వాత నాన్నగారికి మేము గత 5 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. ఆయన పెట్టిన ప్రతి ప్రోగ్రాం కూడా మేము వెళ్ళాము. అయితే నాన్నగారు కూడా ఎంపీ గారి ముందు వీళ్ళందరూ కూడా బెస్ట్ క్యాండిడేట్లు, అసలు వీళ్ళ వర్క్ చేయలేదు నాకు అని చాలా గౌరవంగా మమ్మల్ని అవమానించారు. అది కూడా మాకు చాలా బాధ. తర్వాత రామచంద్ర గారు కూడా మమ్మల్ని, మా హస్బెండ్ని మీరు వైసీపీ తరఫున పనిచేస్తున్నారు పదే అందరి ముందు కూడా అన్నారు. అయితే మేము అదే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే అవమానించారో అదే మేము చేయాలని డిసైడ్ అయ్యాము. అయితే మేము పార్టీకి చాలా కష్టపడ్డాము. పార్టీని వదిలేమంటే చాలా బాధగా అనిపిస్తుంది, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా నాని గారి ఆఫీసులో జరుగుతున్న దందా అంటే ఓసీ వర్గం పనిచేస్తుంది. ఓసీ వర్గం ఏదైతే చెప్తుందో అదే నాని గారు చేయడం జరిగింది. బీసీకి ఎక్కడ కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు. అయినా సరే అన్నింటిని నిలబడుకొని మేము ముందుకు రావడం, ఎలక్షన్ మనకి ఇంపార్టెంట్, మన తెలుగుదేశం పార్టీకి పనిచేయడం మన ముఖ్యమన్న దృష్టితో మేము ఎన్నో అవమానాలు దాటుకొని ముందుకు వచ్చాము. తర్వాత బీసీకి ఛాన్స్ ఇచ్చారని చాలా ఆనందపడ్డాము. బీసీ అంటే మాకు న్యాయం జరిగింది అనుకున్నాము. కానీ బీసీ గళ్ళ మాధవ్ గారికి పోస్ట్ ఇచ్చినా సరే అక్కడ కూడా నాని గారి దగ్గర ఏ వర్గం అయితే పనిచేస్తుందో అదే వర్గాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఆఫీసులో పెట్టుకున్నారు. అక్కడ కూడా అదే దందా నడుస్తుంది. వాళ్ళు ఎవరైతే ముఖ్యం అంటారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు, మళ్ళీ బీసీని వెనక్కి తొక్కేస్తున్నారు. అది మాకు నచ్చలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి ఏ పరిస్థితులు ఎదుర్కొన్నాము, ఈ గత నెల నుంచి కూడా మాధవ్ గారి ఆఫీసులో అదే పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాము. అది మేము చాలా బాధపడ్డాము. 2 రోజులు మానసిక క్షోభ అనుభవించాము. కాకపోతే మా వాటి ప్రకారం మాకు పట్టు ఉంది. వాటికి మేము ఏదైనా చేయాలనుకున్నాం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటున్నాము. అందుకు ఏంటని ఆలోచించినప్పుడు మనకి పార్టీ ముఖ్యం కాదు, పని ముఖ్యం అని నిర్ణయించుకున్నాము. అందుకు రజనీ గారిని వెళ్ళి కలవడం జరిగింది. రజనీ గారు మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, చాలా బాగా మాట్లాడారు. మాకు మంచి ప్రాముఖ్యత, ముందు మాకు మంచి ప్రాముఖ్యత ఇస్తాను మాట ఇచ్చారు. ఆమె మాట తీరు కానీ ఆమె విధానం కానీ మాకు బాగా నచ్చింది. అందుకు ఆమె కింద మేము పనిచేయాలని నిర్ణయించుకున్నాము. ఆమెని మా వార్డులో ప్రచారం చేసి ఎక్కువ మెజార్టీతో ఆమెను గెలిపించాలని నిర్ణయించుకున్నాము.